నేటి రాశి ఫలాలు వృషభ రాశి వారి యొక్క ఆర్థిక లావాదేవీలు మొత్తంగా చూసుకుంటే ఈరోజు నిరుత్సాహపరుస్తాయి. అలాగే మిత్రులతో ఊహించని వివాదాలు కలిగే అవకాశం ఉన్నందున మీరు కొంత వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి. అలాగే వాయిదా వేసుకోవడం మంచిది, ఎందుకంటే చిన్న చిన్న వాహన ప్రమాదాలు అయితే కనబడుతున్నవి. ఇక ముఖ్యమైన పనులలో శ్రమపడ్డ పనులు ముందుకు సాగవు. చేసే ప్రతి పనిలోనూ అడ్డంకులను ఎదుర్కొంటారు. ఇక ఈరోజు వృషభ రాశి వారు దైవసేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది, కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో సామాన్యంగా సాగుతుంది, స్వల్పంగా లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తాము పనిచేసే చోట వారి యొక్క విలువ అనేది తగ్గుతుంది, అవమానాలను ఎదుర్కొంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తాము పనిచేసే చోట చేసిన తప్పిదాల వలన, తీసుకునే లంచాల వలన ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఈరోజు వృషభ రాశి వారికి తొందరపాటుతనం అనేది అసలు పనికిరాదు. తొందరపాటుతనంతో చేసే పనులు మీకు ఇబ్బందులను కలిగిస్తుంది, నష్టాలను కొని తెస్తుంది. అలాగే ఈరోజు అతి ఆత్మవిశ్వాసం వల్ల కూడా నష్టపోయే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఈరోజు వ్యవసాయదారులకు పంట విత్తనాల విషయంలో మోసపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు వృషభ రాశి వారికి అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. ఔషధ సేవనం చేయండి, తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే మొత్తంగా చూసుకుంటే వృషభ రాశి వారికి అనేక రకాలుగా ధన నష్టం అనేది కలుగుతుంది, కాబట్టి ఆర్థిక విషయాలలో జాగ్రత్త వహించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ప్రతి విషయంలోనూ అనవసరమైన ఆందోళనలు అనేవి పడుతూ ఉంటారు. దీని వలన చేయవలసిన పనులు కాస్త ఆలస్యం అవుతాయి, కాబట్టి పెద్దల సలహాలు తీసుకోండి. తీసుకునే నిర్ణయాలలో వారి యొక్క ప్రమేయం వలన లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ఎవరైతే విదేశీయానం చేయాలనుకుంటున్నారో వారు వాయిదా వేసుకోవడం మంచిది. అలాగే పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న వారు వాటి విషయంలో పునరాలోచన చేయడం మీకు మేలు చేస్తుంది. ఇక ఈరోజు వృషభ రాశి వారు ఎట్టకేలకు కొన్ని కార్యక్రమాలను పూర్తి చేస్తారు. అనుకోని ఖర్చులు ఎదురవుతాయి, కాబట్టి కొంత పొదుపు చేయడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. అలాగే ఆస్తి వివాదాల పరిష్కారంలో మీ ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో అవి ఫలించకపోవచ్చు. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే ఆలోచనలు స్థిరంగా ఉండక అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇక నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు కలిసి రావు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార లావాదేవీలలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ సహచరులతో మనస్పర్ధలను ఏర్పడడం వలన అనేక రకాలుగా ఇబ్బందులు పడతారు. అలాగే చేయని పనులకి అవమానాలను, అపవాదులను ఎదుర్కొంటారు. ఇక ముఖ్యంగా వృషభ రాశిలోని విద్యార్థులు అసంతృప్తితో సాగుతారు ఈరోజు. అలాగే ముఖ్యంగా మహిళలకి మానసికంగా కొంత ఆందోళన అనేది కలుగుతుంది. ఇక వృషభ రాశి వారికి అదృష్ట రంగులు ఎరుపు మరియు కాఫీ, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారు దుర్గా స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.